ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి 2029 నాటికి తెనాలి నియోజకవర్గాన్ని పేదరిక రహితంగా మార్చడం లక్ష్యంగా పలువురు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలు సోమవారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ, తెనాలి కొల్లిపర ఎంపీడీఓలు అత్తోట దీప్తి, విజయలక్ష్మి, సివి ఏపీయూ యంగ్ ప్రొఫెషనల్ ప్రత్తిపాటి సురేష్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 14,348 బంగారు కుటుంబాలు గుర్తించగా 13,615 కుటుంబాలు ఇప్పటికే దత్తత పొందాయని 649 మంది మార్గదర్శకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనట్లు చెప్పారు. ఈ యొక్క ఒక సంవత్సరము విధానంలో మనకు అర్థమైంది ఏంటంటే పేదరికం లేని సమాజాన్ని సృష్టించడంలో భాగంగా ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమే అని గుర్తించి ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటే ఏ అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలనేది ఒక క్వశ్చనర్ రూపంలో అందరితో సర్వే చేయించింది గవర్నమెంట్. మీ అందరికీ తెలుసు, దాన్ని మనం నీడ్ బేస్డ్ సర్వే అని పేరు చెప్తూ ఉంటాం. ఈ నీడ్ బేస్డ్ సర్వే అందరం చేసాం, ఎవరికి ఏ అవసరం ఏంటనేది. చాలామంది ఫైనాన్షియల్గా రెండే అంశాలు, ఒకటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సహాయం కావాలి, రెండవది నాన్ ఫైనాన్షియల్ చెప్పేసి. మీరు చేసే సహాయం సమాజంలో, నేను పేదోడినండి, నేనేమి చేయలేను, పెద్దోళ్ళు మాత్రమే చేయాలి, నేను రిసీవ్ చేసుకుంటాను అని కూడా అనుకోకండి. నేను బాగా గమనిస్తూ ఉంటా, ఒక ఆటో డ్రైవరు బండి వెనక రాసుకొని ఉంటాడు, నా గర్భిణీ స్త్రీలకు నా దగ్గర ఉచితం అని రాస్తాడు. నాకు భలే గొప్పగా అనిపిస్తుంది. అతనే పేదవాడు, ఇంకొకళ్ళకి ఏదో సహాయం చేద్దామనే ఆలోచన ఉంటుంది. అంటే మనం మనుషులుగా ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాలి. అన్ని ప్రభుత్వాలే చేయాలి, అన్ని అధికారులే చేయాలని కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం వహిస్తేనే ఏదో ఒక రోజు జీరో పావర్టీ, సున్నా అంటే ఏమి పేదరికం అనేది సున్నాగా ఉంటుంది, వస్తుంది. ఆ రాజ్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అధికారిగా, ఒక వ్యక్తిగా ఈ తెనాలి మండలంలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి చిన్న అవసరం, మా డిపార్ట్మెంట్ పరమే కాదు, ఏ శాఖలో ఎక్కడ పని అవసరం వచ్చినా, ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా నేను ఫ్రంట్ లైన్ వారియర్గా ఉండి వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఆ పని సక్సెస్ఫుల్గా చేసే వరకు ఖచ్చితంగా వ్యవస్థ కోసమే